నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పాత సినిమా ఒకటి ఉంది, పట్నం వచ్చినటువంటి పతివ్రతలు అని చెప్పి. సో ఇప్పుడు మనం చూడబోయే సినిమా పేరు ఫారిన్ వచ్చినటువంటి పతివ్రతలు. ఆ పతివ్రతలు ఎవరంటే ఒకటి మన చింతా ప్రవీణ్ రెడ్డి, ఇంకోటి ప్రభాకర్ రెడ్డి, పంచ్ ప్రభాకర్గా పిలువబడేటువంటి ప్రభాకర్ రెడ్డి. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ సింపథైజర్సు. ఎక్కడో ఫారిన్లో కూర్చొని ఇక్కడ ఉంటే కేసులు గీసులు అవుతాయని వెళ్ళినారా, లేకపోతే ఉద్యోగరీత్యా వెళ్ళినారా, అది పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలా గెలిపించాలనే దానికన్నా వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలా ఓడించాలని చెప్పి వీడియోలు చేస్తూ ఉంటారు. ఇది తెలియకుండా వైఎస్ఆర్సీపీ క్యాడరు ఓహో అన్నా డాక్టర్ అన్నా అని ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఈయన పెద్ద పీకే అయినట్లు, ఈయన పెద్ద రాబిన్ శర్మ అయినట్లు ఇద్దరు కూర్చొని రాత్రి ఒక వీడియో అయితే చేశారు. దేనికి సంబంధించి అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంట వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనేటువంటి ఒక ప్రోగ్రామ్కి సంబంధించి ఒక ఆర్టికల్ రాశాడంట. ఏదో ఒక ప్రోగ్రామ్ కూడా టెలికాస్ట్ అయినట్లుంది ఏబిఎన్లో. దాంట్లో జగన్మోహన్ రెడ్డికి నార్సిసిస్ట్ అనేటువంటి ఒక మానసిక రోగం ఉంది, ఆ రోగానికి మందు లేదు, ఆయనకు దూరంగా ఉండడమే మందు అని చెప్పాడంట. దాన్ని విన్నటువంటి మన ప్రదీప్ చింతాకు కట్టలు తెంచుకునే ఒక కోపం వచ్చి వీడియో చేశాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, అన్నా మన పార్టీకి డ్యామేజ్ జరిగిపోతూ ఉంది, వాళ్ళు వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు, ఈ విధంగా చేసి వాళ్ళు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి మానసిక వ్యాధి ఉందని చెప్పి జనాల్లోకి తీసుకెళ్ళి రుద్ది పార్టీకి డ్యామేజ్ చేస్తారన్నా, ఒకసారి నువ్వు నా ఛానల్లోకి రా అన్న, ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లోకి రా అన్న అంటే వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సరే ఏందబ్బా ఈ విషయం అని చూస్తే ఈయన అంటాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉన్నాడు, ఏమాత్రం పత్రికా విలువలు పాటించడం లేదు, వీళ్ళని ఎట్టైనా అడ్డుకట్ట వేయాలంటే మనం నడుం బిగించాలి, జనాల్లోకి తీసుకెళ్లాలని. పత్రికా విలువల గురించి సాక్షి పేపర్ రోజు చదివేటువంటి ఈ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. పత్రికా విలువల గురించి అంట. ఇంకొక విషయం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే జనాల్లో అందరూ నమ్మరు, కానీ కొంచెం ఎలైట్ ఓటింగ్ ఉంటుంది, వాళ్ళు నమ్మే ప్రమాదం ఉంది కదా అని చెప్పి తెగ పిసుక్కుంటా ఉన్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఏంటంటే, సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 151 సీట్లు గెలిచినటువంటి ముఖ్యమంత్రి మరొక పొలిటీషియన్ను పెట్టుకొని పెళ్ళాలను కార్లు మార్చినట్లు మారుస్తారు అని చెప్పడాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. అది జరిగిన రోజు వీళ్ళిద్దరూ ఎక్కడ పోయినారో డిస్కషన్ చేయకుండా, సో మనం నేర్పినటువంటి విద్యనే నీరజాక్ష అన్నట్లు, అదేవిధంగా సాక్షాత్తు సభలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి భార్య గురించి అసెంబ్లీలో మాట్లాడడాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని పప్పు అని బాడీ షేవింగ్ చేసినప్పుడు వీళ్ళు ఎక్కడ పోయారో అర్థం కావటం లేదు. నిన్న ఈ మహానుభావుడు, ఈయన పేరు ప్రదీప్ చింతారెడ్డి ప్రాపగండా గురించి కూడా మాట్లాడాడు. ప్రాపగండా అంట, బ్యాడ్ ప్రాపగండా జరిగిపోతా ఉంది, మనము ఎట్లయినా దీన్ని అరికట్టాలని చెప్పిందని. ఇదే వ్యక్తి నిన్న నాగబాబు గారు గురించి, నాగబాబు గారు ఎప్పుడో 2012లో హెలికాప్టర్ వేసుకొని ఆ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ఒక ఫోటో తీసుకొని వచ్చి మన ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక హెలికాప్టర్ వేసుకొని పోతా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఒక హెలికాప్టరు, నారా లోకేష్ గారు ఒక హెలికాప్టరు, ఇప్పుడు నాగబాబు గారు వంతు వచ్చింది అని చెప్పిందనే పోస్టులు పెట్టినటువంటి ఇతను బ్యాడ్ ప్రాపగండా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకోటి ఏమంటాడంటే ఏబిఎన్ రాధాకృష్ణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏబిఎన్ రాధాకృష్ణని నమ్మడం తప్ప వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే మిగతా విషయాలు ఎలా ఉన్నా ఏబిఎన్ రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ గురించి కానీ ఆయన చెప్పిన మాట ఇంతవరకు తప్పిందే లేదు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతుంది అని చెప్పిన వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ. షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతుందని చెప్పిన వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ. అదేవిధంగా షర్మిల ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా రాబోతుందని చెప్పినటువంటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ. షర్మిలమ్మ మీద, విజయమ్మ మీద జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసులు అయిపోతారని చెప్పినటువంటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ. కాబట్టి ఏబిఎన్ రాధాకృష్ణని గుడ్డిగా నమ్మడం ఒకటే మీకు ఆప్షన్ ఉండేది. కాబట్టి మీరేదో పెద్ద ఉద్ధరించేసేటట్లు ఇప్పుడు ఈయన గురించి మాట్లాడాలంటే
అంటే ఈయన క్యారెక్టర్ అసాసినేషన్ అంటాడు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఈయన 10 నిమిషాలు వీడియో చేస్తే 9 నిమిషాల 59 సెకండ్ల వరకు ఈయన క్యారెక్టర్ అసాసినేషనే చేస్తాడు. ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చేస్తూ ఉంటాడు. ఈయన క్యారెక్టర్ అసాసినేషన్ గురించి ఈయనకి చీఫ్ గెస్ట్గా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సో అతనికి ఉన్నటువంటి జబ్బుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య సమస్యలు, అదే చర్మానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని రుద్ది గత దశాబ్దాలుగా రుద్దింది ఎవరు? మీ పార్టీ వాళ్ళు కదా. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అభిమానులు కదా. సో మీరు చేస్తే మాత్రం ఆపరేషను, వేరే వాళ్ళు చేస్తే పోస్ట్ మార్టమా? ఏం మాట్లాడుతూ ఉన్నారు డాక్టర్ గారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మానసిక పరిస్థితి బాలేదా? అదేందో మన రాధాకృష్ణ చెప్పినట్లు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నాడా నాకు తెలియదు, కానీ నేను డాక్టర్ కాదు కాబట్టి నాకు తెలియదు. కానీ మీరు చేసినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు, మీ వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు స్పందించి ఉంటే ఈరోజు మీకు ఇంత మంట మండదు. చల్లగా రాధాకృష్ణ పిర్రగిచ్చి వదిలేశాడు. పిసుక్కుంటా ఉన్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి మానసిక వ్యాధి ఉందని, ఆ మానసిక వ్యాధి యొక్క లక్షణాలను వివరిస్తూ ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దేని గురించి అంటే పత్రికా విలువల గురించి, జర్నలిజం గురించి, క్యారెక్టర్ అసాసినేషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సార్. కాబట్టి ఇంకొకసారి మళ్ళా ఇట్లాంటి ఉప్పర్ మీటింగ్ పెట్టి పార్టీని ఎలా పైకి తీసుకొని పోవాలని, ఆల్రెడీ పైకే పోయింది. 151 సీట్లలో నుంచి 5 కిందికి వస్తే 11 పైకి లేసింది. ఇలాంటి వాళ్ళ వల్లనే వాస్తవంగా న్యూట్రల్ ఓటింగ్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటేనే పారిపోయేలాగా ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే ఇలాంటి పంచ్ ప్రభాకర్ వల్ల, శ్రీరెడ్డి వల్ల, ఎవరెవరినైతే డబ్బులు ఇచ్చి రామ్ గోపాల్ వర్మ కావచ్చు, అదేవిధంగా వర్ర రవీంద్రారెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్లకు డబ్బులు ఇచ్చి ఇతరుల క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, ఇతరుల ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడము, పర్సనల్ విషయాలు మాట్లాడడము, మార్ఫింగులు వేయడము. ఈ పెద్ద మనిషి ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారి మీద మార్ఫింగ్లు వేసినప్పుడు, నారా లోకేష్ గారి మీద మార్ఫింగ్లు వేసినప్పుడు, చిన్న పిల్లలను కూడా తెలియకుండా కుటుంబ సభ్యులను అసభ్యంగా మాట్లాడినప్పుడు వచ్చి మాట్లాడి ఉంటే ఈరోజు పిసుక్కునేదానికి ఒక అర్థం ఉంటుంది. సో అప్పుడేమో సమ్మగా నవ్వుకుంటా కూర్చొని ఇప్పుడు వచ్చి ఏదో పెద్ద మనిషిలాగా, నిన్నైతే ఒక కోట్ కూడా వేసుకొచ్చాడు, కోట్ వేసుకుని కళ్ళజోడు కూడా పెట్టుకొచ్చాడు. ఈయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పుడు ఇంకొక ఆయన రాజీవో ఏదో పేరు, నాకు పేరు కరెక్ట్గా గుర్తులేదు, ఆయన కోట్ గీట్ వేసుకుని 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడే లోపల ఆయనకి అధికార ప్రతినిధి ఇచ్చేశారు. మనం కూడా ఈరోజు కోట్ వేసుకొని వాచ్ గిచ్చి కట్టుకొని వస్తే మనకు ఏదైనా ఇస్తారనుకొని వచ్చినట్టున్నారు. సో మీలాంటి వాళ్ళను వైఎస్ఆర్సీపీలో వాడుకుంటారే కానీ పదవులు ఇచ్చినా కూడా అది తిట్టే పదవులు ఉంటాయే కానీ పెద్ద పెద్ద రాజ్యసభలు అట్లాంటివి ఏమి మీరు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు ప్రదీప్ అన్న. సో నువ్వంటే నాకు చాలా గౌరవము, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాడు, అధికారం పోయినా కూడా ఆయన వెంటే ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎట్లాంటి వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కంటి ముందర హత్య చేసినా కూడా అరే అన్న కాదురా అది, అన్న రూపంలో వచ్చిన డూపు రాది అనుకునేటువంటి అమాయకులు, కానీ మేధావుల్లాగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. సో మొత్తానికి ఫైనల్గా ఏం చెప్పేదంటే మీరు పార్టీని ఏం పైకి లేపాల్సిన పని లేదు. జరగవలసినటువంటి డ్యామేజ్ ఇంకొక 30 సంవత్సరాలు కోలుకోలేని డ్యామేజ్ జరిగిపోయింది. కాబట్టి మీరు శుభ్రంగా ఈయన ఏడో లండన్లో ఉన్నట్టున్నాడు, ఈయన ఏడుంటాడో మళ్ళీ తెలియదు. ఈయన డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జిని తిడతాడు, హైకోర్టు జడ్జిని తిడతాడు, 24 గంటలు చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంటారు. కాబట్టి మీరు బూతుల గురించి కానీ, క్యారెక్టర్ అసాసినేషన్ గురించి కానీ, బ్యాడ్ ప్రాపగండా గురించి కానీ మాట్లాడకుండా ఉంటే మంచిది. మీరిద్దరూ ఎప్పుడు వీడియో చేసి మాట్లాడినా 10 ఓట్లు పోతాయా కానీ ఒక్క ఓటు కూడా రాదు, ఎందుకంటే మనకు సబ్జెక్టు నిల్లు. సో ఇట్లాంటివి తగ్గించుకో ప్రదీప్ అన్న. పదవేదన కావాలంటే కొనుక్కో, అంతకు మించి నువ్వు ఇట్లా వీడియోలు చేస్తావంటే ఏం పదవి అయితే రాదు. మళ్ళీ కలుద్దాం, పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. వారం వారం వస్తారంట, నాకు తెలియదు, నిన్నే చూశాను. సో వీళ్ళు వారం వారం వీడియోలు చేస్తారంట, ఈ మేధావి వారం వారం కూర్చొని డిస్కస్ చేస్తారంట పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని. వీళ్ళు చేసినప్పుడంతా మళ్ళీ పార్ట్ 2 చేద్దాము. దీనికి మనం పెట్టిన టైటిల్ ఫారిన్ వచ్చినటువంటి పతివ్రతలు. ఫారిన్లో కూర్చొని వీళ్ళ మీద కేసులు పెట్టరని చెప్పి, వీళ్ళని ఏమీ చేయలేరని చెప్పి ధీమాతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈయనైతే 24 గంటల్లో 23 గంటలు చంద్రబాబు నాయుడు గారిని తిడతానే ఉంటాడు. సో మళ్ళీ కలుద్దాము. మళ్ళా పార్ట్ 2
ఫారిన్ వచ్చిన పతివ్రతలు పార్ట్ 2లో కలుద్దాము. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.